న్యూజిలాండ్ ప్రకృతి చేసిన అద్భుతం. ఫిజీ నుండి పసిఫిక్ దాటి న్యూజిలాండ్ చేరుకుంటాం. ప్రపంచంలోనే అందమైన దేశాల్లో ఒకటని చెప్పే ఈ దేశం వచ్చే ప్రతి యాత్రికుడిని నోరెళ్లబెట్టేలా చేస్తుంది. పచ్చటి కొండలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, నీలం రంగు సరస్సులు, కళ్ళకి హాయిగా అనిపించే రోడ్లు, ఎటు తిరిగినా ప్రకృతి వేసిన చిత్రపటం. ఇప్పుడు ఒక సంగతి చెప్తాను, వినగానే నోరెళ్లబెట్టేస్తారు. ఈ దేశంలో పాములేవు. ఆ అవునా? అవున్రా బాబూ, సరిగ్గా విన్నారు. నేలమీద పాములేదు, నీళ్లలో పాములేదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఏదో ఒక రకం పాము ఉంటుంది, కానీ న్యూజిలాండ్ మాత్రం ఆ లిస్టులో లేదు. అందుకే అడవిలో, కొండల్లో, ట్రెక్కింగ్లో అన్నిటినీ ఆందోళన లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. పాములేవు కదా, నాకు అక్కడే ఉండిపోవాలని అనిపించింది. కారులో తిరిగితే అది కూడా ఒక ప్రత్యేక అనుభవం. ప్రతి మలుపులో కొత్త దృశ్యం. వేలాది గొర్రెలు మేస్తున్న పచ్చిక బయళ్ళు, కొండ వెనక్కి మాయమయ్యే సూర్యుడు. ప్రశాంతత అంటే ఇదేనని అర్థమవుతుంది. కొన్ని రోజులు సుత్తి తిప్పి తిరిగి చూసి తర్వాత తదుపరి మజిలీ వైపు కదులుతాం. సిడ్నీ, ఆస్ట్రేలియా మోహం.